ఇంత పొద్దుగాలనే పని తీరిందానే తొందరనే వచ్చినావు? నేను పొద్దుగానే లేస్తా కదా అక్క, 5 గంటలకే లేస్తా, అందుకే తొందరగా అయిపోతుంది పని. ఏం వంట చేసినావు? నేను బెండకాయ దప్పడం పెట్టిన. బెండకాయ దప్పడమా? ఆ, ఎప్పుడు బెండకాయ దప్పడం తినుకుంటూనే ఉంటావా నేను? కొంచెం పులుసుతోటి తింటే కమ్మగా ఉంటది, తినబుద్ధి అవుతుందని చేసిన. అవునా? మరి ఇంత పట్టుకరాకపోయినావు వచ్చేటప్పుడు? మీరు తింటారా అక్క మా కూర? నువ్వు పట్టుకొచ్చినాక మేము తినవా? ఇంతకు నువ్వేం కూర అన్నావు అక్క? మటన్ వండినా. అవునా? అవును, పొద్దుగానే వండినేంది అక్క మరి? ఈ ఎండలకు వంటగదిలోకి పోయేటట్టు ఉన్నదా? అందుకనే పొద్దుగాలనే వంట చేసిన. ఈ ఎండలు పాడుగాను మా బావిల నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. 4 రోజులే అక్క నీళ్ళు రాక. మీ బావిల నీళ్ళు ఉన్నాయా అక్క? ఓ, మా బాయికి ఏంది పుష్కలంగా వస్తానే నీళ్ళు. అబ్బా అక్క, మాకు రోజుకొక బిందె నీళ్ళు ఇయ్యవా? నీకు పుణ్యం ఉంటది. నీళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది అక్క. నీకు నీళ్ళు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదే. మీ ఇంటికి మా ఇంటికి బాగా దూరం ఉండే. నువ్వు మా ఇంటికా నుంచి తీసుకొచ్చుకునేసరికి నెరిపడతావు. నీకు ఒక్క ఐడియా చెప్పన్నానే. చెప్పక్క. నీ ఇంటికి ఆనుకునే ఇందువల్లిళ్ళు ఉండే. నీకు ఒక్క బిందె 2-3 బిందెలు నీళ్ళు ఇస్తుంది. వామ్మో, ఇందునా? అయినా నీళ్ళు అడిగితే ఆమె మాకు ఇత్తదంటావా అక్క? ఎందుకు ఏవే? ఆమెకు నీకేమన్నా గొడవనా? గొడవ అంటే చిన్న చిన్న గొడవలు ఎప్పటి నుండో ఉన్నాయి అక్క. ఇత్తదో ఇయ్యదో. ఎందుకు ఏదే? ఇత్తదే. అది ఎవరు అనుకుంటున్నావు? ఇందిరా అట్టి అమాయకురాలు. ఎంతటి శత్రువుకైనా సాయం చేస్తుంది. నువ్వు ఒకసారి పోయి అడుగుపో, ఖచ్చితంగా ఇత్తది. సరే అక్క, పోయి అయితే అడుగుతా. అది ఇస్తా అంటే తీసుకోవడానికి నాకేం సిగ్గు? 2 బిందెలు కాదు, 4 బిందెలు కూడా సిగ్గు లేకుండా తీసుకుంటా. సరే అక్క, పోతా. సరే. ఆద్య, స్కూల్లో మంచిగా చదువుకోవాలి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓకేనా? అల్లరి చేయొద్దు అస్సలే. ఇందిరా, టీచర్ చెప్పింది వినాలే. ఇందిరా. అంత మంచిదేనా అక్క? ఇట్లా వచ్చినావు? అంతా మంచిదే. నిన్న ఒకటి అడుగుదామని వచ్చిన. ఏందక్క చెప్పు. ఏం లేదు, మా బావిలా నీళ్ళని ఇంకిపోయినాయి. మీ బోర్ల నీళ్లు ఉన్నాయా అని వచ్చిన. ఉన్నాయి అక్క, ఎంత ఎండలు కొట్టినా మా బోర్లు ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. సరే గాని నేను రోజు ఒక 4 బిందెలు కొంట పోతా, నీకేమన్నా అభ్యంతరమా? అయ్యో, దాంట్లో ఏముందక్క, తీసుకోవు. మంచిది. మమ్మీ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటా. సరే వెళ్ళు. మెల్లగా కింద పడతారు. అన్నయ్య నేను కూడా ఆడుకోవచ్చా మీతోని? అరే, నేను నీకేమని చెప్పిండ్రా? ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవద్దని చెప్పలే? చక్కగా మీరు ఆడుకోలే. నీకు ఒకసారి చెప్తా అర్థం కాదా? నువ్వా నిన్ను ఆడుకో. నీకా చెప్పాను అడు. ఏమైంది నాన్న? మమ్మీ ఆంటీ వాళ్ళు అన్నయ్యతో ఆడుకోద్దని చెప్పిండ్రు. అన్నయ్య కూడా ఆడుకుంటలేరు. అవునా? సరే ఇక్కడ రా. మనం అంటే నచ్చని వాళ్ళతోటి మనం ఆడుకోవద్దు, సరేనా? నీకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకో, ఓకేనా? దా, అన్నం తిందాం. ఏందే, ఇంటి దగ్గరకు పోయినావా? నీళ్ళు ఇస్తా అన్నదా? పోయినక్క, మా ఇచ్చింది. కానీ దాని ఇంటికి పోయి నీళ్ళు అడగాలన్నా కూడా అడగబుద్ధి కాలే. నా బావిలో నీళ్ళు అయిపోయేపటికే నేను దాని ఇంటికి పోయి నీళ్ళు తీసుకున్నా. అంతేగాని దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. ఎందుకే? నీకు అవసరానికి నీళ్ళు ఇచ్చింది, దాని గురించి అట్లా మాట్లాడుతున్నావు? వెనుకటి నుంచి కష్టపడి ఇంత ఇంత దాకా వచ్చిన, కానీ వాళ్ళ లెక్క బ్రతకలేకపోతానా. అది నీ తప్పే, దాంది కాదు కదా. లేదక్క,
దాన్ని చూస్తేనే నచ్చదు నాకు. పోనీ తీయే, నీ అవసరానికైతే నీళ్ళు ఇస్తుంది కదా, నీళ్ళు ఇచ్చిన రోజులు వాడుకో. అది నీళ్ళు ఇస్తానంటేనే పోతానా, దాని కడుపల అడుగు పెట్టాలంటేనే నాకు అగ్గి ఉడుతుంది. అదన్నా దాని పిల్ల అయినా నాకు నచ్చది. మొన్న ఆడుకోవడానికి వచ్చింది, ఇంకా నా ఇంటికి బెదిరించి బయటికి పంపించిన. నాకు వాళ్ళిద్దరంటే కంపరం ఉడుతుంది. నీ అవసరమే, తప్పదు మరి. ఆంటీ ఆంటీ ఏంది అన్న నేడా అన్నెందుకు? ఆడుకోవడానికి? నీకు ఎన్నిసార్లు వేస్తానులే ఆడుకోవడానికి రావద్దని. నీకైనా నీ అవ్వకైనా సిగ్గు లేదు కొంచెం కూడా. నడుకెళ్ళి. ఎందుకు ఆంటీ నా పైన ఇంత కోపం? నీకు చెప్తా అంటే అర్థమవుతలే కానీ. మమ్మీ మమ్మీ ఆంటీ కొట్టింది. ఏ ఆగో, ఏంది ఏంది నా బిడ్డను కొట్టినావంట? అబ్బో, చెప్పిందా ఈ మా తల్లి? నా కొడుకులతోటి ఆడుకోకని చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలే? ఆడుకుంటే ఏమైంది? తప్ప ఎందుకు మమ్మల్ని చూస్తే వస్తలేవు నువ్వు? చూడు, ఇన్ని రోజులు మా గురించి తప్పుగా మాట్లాడినావు, నేను సహించిన. నా బిడ్డని నీ కొడుకులతో ఆడుకోవద్దన్నావు, అది కూడా సహించిన. కానీ నా బిడ్డ మీద చేసేస్తే మాత్రం నేను ఊరుకోను. ఊకోపోతే ఏం చెప్తావు? ఏం చేస్తానా? నువ్వు ఇప్పటి నుంచి మా ఇంట్లో నీళ్ళు తీసుకోవద్దు, మా ఇంట్లో అడుగు పెడితే మర్యాద దక్కదు చెప్తున్నా. ఏంది నీళ్ళు తీసుకపోనియావా? నువ్వు ఎట్లా తీసుకపోనియావో నేను చూస్తా. నువ్వు ఇక్కడనే ఉండు, నీ సంగతి చెప్తా. ఏందే నువ్వు చెప్పేది? పాపా అక్క, ఏమైంది అంత గరం గరంగా వచ్చినావు? ఆ ఇందిర నీళ్ళు ఇయ్యనంటాంది అక్క. ఏందా ఇప్పటిదాకా ఇస్తుందని చెప్పినావు కదా, మళ్ళీ ఇయ్యాలన్నాడు ఏంది? దాని బిడ్డని కొట్టినా కదా, అది పోయి దాని అవ్వ కూరింది. అందుకనే బాగా కోపంగా మాట్లాడుతాంది. అయినా నువ్వెందుకు తగ్గచ్చినవే? నేనెక్కడ తగ్గినాక దానికి వార్నింగ్ ఇచ్చిన. నువ్వున్నవన్న ధైర్యంతో దాని సంగతి చెప్తానని వచ్చిన. పాక్క మన ఇద్దరం పోయి దాని సంగతి చెప్దాం. పోదామే పోదాం. నిన్ననే మంచి ఎర్రటి మిరపకాయలు పట్టించుకొచ్చిన. దాని కళ్ళలో కారం కొడితే దాని కళ్ళు పోవాలి. అట్లనే మా ఇంట్లో పెద్ద రోకల్ బండి ఉన్నది, దాన్ని నెత్తి నుంచి కొట్టినావనుకో దాని తలకాయ వగిలిపోవాలి. నువ్వేం టెన్షన్ పడకే, నీ వెనుక నేనున్నా. నువ్వు పోయి దాన్ని ఒక గుద్దు నేను వెనుక నుండి వచ్చి నేను చూసుకుంటా. అబ్బా అక్క, నువ్వు చెప్తాంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఉన్నవక్క, దాని సంగతి చెప్తాం ఇయ్యాల. సరే అక్క పోదాంపా. సరే నువ్వు నడువే, నీ కారపొడును ఆ రోకల్ బండ పట్టుకొని వస్తా. సరే అక్క, దాన్ని నేను వెనుక నుంచి గట్టి పట్టుకుంటా, తొందరరా. సరేపా. పిచ్చిదానా, నేనెందుకు అత్తనే? నిన్ను రెచ్చగొట్టుడే నా పని. పో, నీ పని అవుతుంది పో. ఏ ఇందిరా, రావే రా. ఏందే నాకు భయపడి ఇంట్లో పిల్లి లెక్క దాక్కున్నావా? నడు బయటికెళ్ళు. ఇన్ని రోజులు నా వెనకాల ఎవరు లేరని రెచ్చిపోయినావు కదనే. నడు బయటికి రా. ఇప్పుడు ఎవరున్నారో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ పడితే. ఏ ఇందిరా, బయటికెళ్ళు, బయటికి రావే, చూసుకుందాం. ఏందే మిడిగుట్లేదానా, నన్ను గట్ల గుత్తనవేందే? రెండు నిమిషాల లాగు. అక్క రావే తొందరగా. ఏందే గట్ల గుత్తానవు? ఆగే ఒక్క నిమిషం. అక్క ఇక్కడికి వచ్చినవి వస్తానని చెప్పిన. ఆగు 2 నిమిషాలు. అక్క తొందరగా రావే. అయ్యో ఏందే నువ్వు? అరే తొందరగా రావే, ఎక్కడికి పోయినవే? అత్తనన్నది ఇంకా అత్తను. నేను ఆగు ఒక్క నిమిషం, దీని సంగతి నేనే చూసుకుంటా. ఏ ఇంకొకసారి నా పిల్లల జోలికి వస్తే అమ్మా
అమ్మ నా నడుము పోయిందే. అమ్మో నేను చూస్తేనే భయం అవుతుంది. అక్క అక్క అంటే కార్పొడి అది పట్టుకొస్తానని చూసింది, అది రాకుండా పోయింది. అమ్మో దీని జోలికి పోవద్దిగా. అమ్మో నా ఈ పంత చింతపండు అయింది. అమ్మా ఓమా అని ఈ అక్కనేమో కారపొల్లు, రోకల బండలు, బాంబులు, మిజైన్లు ఇస్తానని రేంజ్లో చెప్పింది. దాన్ని నమ్ముకొని ఇందిర మీదకి వస్తే నా నడుమంతా ఇరిగిపోయారా నాయనా. అమ్మా